అసోంలోని అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులకు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కింది. భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసోంలోని పిరమిళ్ల వంటి మట్టి సమాధులను మోయిదం అంటారు. 600 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని పాలించిన టాయ్ అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్దేవ్లో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధి దిబ్బలపై పచ్చగడ్డి పెరిగి హరితవర్ణం సంతరించుకుంది. అయితే బ్రిటిషర్ల రాకకు ముందు తూర్పు అసోం ప్రాంతాన్ని అహోం రాజులు పాలించారు. పట్కై పర్వత శ్రేణుల దిగువ ప్రాంతంలో ఏర్పాటైన ఈ ప్రదేశంలో తాయ్ అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్దేవ్లో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధులను ప్రకృతి విధ్వంసం జరగకుండా ఇటుక రాయితో ఓ సొరంగ మాదిరి నిర్మించారు. వీటిలో అహోం రాజులు రాణుల దేహాల ఖననం జరిగింది. రాజు మరణానంతరం అవసరాల కోసం కావాల్సిన వస్తువులతో పాటు సేవకులు, గుర్రాలు, పశువులు, వారి భార్యలను కూడా సమాధిలోని గదుల్లో ఉంచి ఖననం చేసేవారు. ఈజిప్షియన్ల మాదిరిగా వీళ్లు కూడా ఖననం ఆచారాలను పాటించారు. అందుకే ఈ సమాధులను పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. అయితే మోయిదంలకు వారసత్వ కట్టడం హోదా కోసం దాదాపు దశాబ్దం క్రితమే నామినేషన్ పత్రం పంపించారు. తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో యునెస్కో గుర్తింపు లభించింది. మోయిదంలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు రావడం అసోం సాధించిన గొప్ప విజయమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. మరోవైపు భారతదేశంలో ఈశాన్య భారతం నుంచి యునెస్కోలో చోటు దక్కిన తొలి రాష్ట్రంగా అసోం రికార్డుకెక్కింది. ఇప్పటిదాకా వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా 168 దేశాల్లోని 1199 ప్రదేశాలను జాబితాలో చేర్చింది. వీటిలో 44 ప్రదేశాలు భారత్లో ఉన్నాయి.